ఈ బెట్టింగ్ యాప్స్ను ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారండి. ఆహా అల్లు అరవింద ఎవరో మరి దానికి ఓనరు, ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇతర కొన్ని షోలలో బాలకృష్ణ కూడా అన్స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి హీరోలు సెలబ్రిటీలతో కూడా వాళ్ళతో కూడా సపోర్ట్లు కొట్టించి జై అనిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సజ్జనర్ గారు మీరు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీరు ఫైట్ చేయాలి. పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి, అతిపెద్ద ఆస్తి ఏదన్నా ఉందా హైదరాబాద్కు అంటే అది మెట్రో. ఆ మెట్రో మీద కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు 1x బెట్ అని చెప్పేసి. సో దీనివల్ల ఎంతమంది ప్రభావితం అవుతారు, ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది జీవితాలను కోల్పోతూ ఉన్నారు అన్నది కూడా గమనించాలి. సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ మెట్రో కూడా ఇందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. సో దయచేసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళకి తగిన శిక్షలు విధించాలి. ఖచ్చితంగా తగిన భరణం కూడా చేయాలి వీళ్ళకు. ఎందుకు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే నష్టపోయిన కుటుంబాలకు. వీళ్ళ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకొచ్చి నిజంగా మా కొడుకు ఇలా కోల్పోయినంటే గా పలానా ఆయననే కారణం అంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. వీళ్ళు 100 కోట్ల రూపాయలు మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేదన్నా కూడా 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు వాడు రోజుకు 1,50,000 రూపాయలు ఇస్తారట. మనకు కూడా ఆఫర్లు వచ్చినాయి, మీకు కూడా చెప్పిన. సో ఇది నడుస్తూ ఉంది, దందా నడుస్తూ ఉంది.